9 habits that are keeping you poor. హ్యాబిట్ నెంబర్ 1, అడిక్షన్. అడిక్షన్ అంటే డ్రింకింగ్, స్మోకింగ్ ఇవే కాదు. ఓవర్ స్విగ్గీ, అమెజాన్లో ఎక్కువగా పర్చేస్ చేయడం ఇలాంటివి కూడా అడిక్షన్ కింద వస్తాయి. Habit number 2, not organizing your things properly. మీ ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉంది, ఏమేం వస్తువులు ఉన్నాయనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. లేకపోతే చాలాసార్లు ఉన్న ప్రోడక్ట్ని మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటాం. నన్ను నమ్మండి, దాట్ కాస్ట్ యూ అలాట్. హ్యాబిట్ నెంబర్ 3, నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. మీకు మెడికల్ ఇన్సూరెన్స్ ఉండి ఉండొచ్చు, కానీ మీరు సిక్ అయిన ప్రతిసారి 1 or 2 months మీ లైఫ్ స్టైల్ నుంచి బ్యాక్వర్డ్కి వెళ్తూ ఉంటారు. అంతేకాదు, మీ హెల్త్ సరిగా లేకపోతే ఎంత ఉండి ఏం లాభం, ఓరే కదా. హ్యాబిట్ నెంబర్ 4, ఎక్స్పెన్సివ్ హాబీస్. మీ హాబీ లాంగ్ వాక్కి వెళ్ళడం, లాంగ్ రైడ్కి వెళ్ళడం, లేదా స్పోర్ట్స్ ఆడడం అయితే ఓకే, కానీ అమెజాన్లో ప్రొడక్ట్స్ కొనడం, బయటకు వెళ్ళి షాపింగ్ చేయడం అయితే దాట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. హ్యాబిట్ నెంబర్ 5, 200 కదా, 400 కదా, 500 కదా ఇలా అనుకుంటూ చాలా ప్రొడక్ట్స్ని కొనడం. దట్ ఈస్ వెరీ కాస్ట్లీ. మిల్క్షేక్ ఫ్యాక్టరీ, 9కి పిస్తా హౌస్లో బిర్యానీ. హ్యాబిట్ నెంబర్ 6, ప్రతిసారి ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్స్ పెట్టుకోవడం. హ్యాబిట్ నెంబర్ 7, నాట్ బడ్జెటింగ్ యువర్ ఫినాన్సెస్. మీకు ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది, ఇవన్నీ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. వీటి మీద మీకు గ్రిప్ లేకపోవడం అనేది చాలా డేంజరస్. బడ్జెటింగ్ మెథడాలజీస్లో బెస్ట్ బడ్జెటింగ్ మెథడాలజీ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను, ఖచ్చితంగా చూసేయండి. డోంట్ ఫర్గెట్ టు బడ్జెట్ యువర్ ఫినాన్స్. అబ్బా, మళ్ళీ ట్యాక్స్ కట్ అయిపోయింది. హ్యాబిట్ నెంబర్ 8, టాక్సేషన్ గురించి తెలుసుకోకపోవడం. టాక్సేషన్ గురించి బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ నుంచి తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చేస్తేనే ఆ ఇయర్కి మీకు ప్రాపర్ ట్యాక్స్ బెనిఫిట్ అనేది వస్తుంది. లేకపోతే ట్యాక్స్ ఇస్ గోయింగ్ టు కాస్ట్ యూ అ లాట్. పక్కింటి ప్రగతి దగ్గర అయితే ఇంకా మంచి ఇయర్ రింగ్స్ ఉన్నాయి. పెద్ద నెక్లెస్ కూడా కొనింది లాస్ట్ మంత్. హాల్లో 2 ఏసీలు పెట్టించారు, పెద్ద ఫ్రిడ్జ్ కూడా కొన్నారు. నేను కూడా మా ఆయన్ని ఒప్పించి ఎలాగైనా పెద్ద ఫ్రిడ్జ్ ఈ సమ్మర్కి కొనియాలి. హ్యాబిట్ నెంబర్ 9, కంపేరింగ్ యువర్ లైఫ్స్ విత్ అదర్స్. we differ in a lot of ways. మనం ప్రతిసారి ఇంకొకళ్ళ లైఫ్తో కంపేర్ చేసుకుంటే we are going to get poor. ఈ 9 హ్యాబిట్స్ కాకుండా ఇంకేదైనా మేజర్ కేటగిరీ మీకు తెలిసినది ఉందా అయితే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ లెట్స్ మీట్ ఆన్ ద నెక్స్ట్ వీడియో.